మొట్టమొదటిది సిచ్యువేషనల్ కాజ్ మొదటిదైతే, రెండోది మనం చూసినట్లయితే ఈ ఫిజికల్ కాజ్, మూడోది మనం చూసినట్లయితే ఈ మూడో దానికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గాడ్ క్రియేటెడ్ బోత్ ద బాడీ, సోల్ అండ్ స్పిరిట్. మనం ఈ యొక్క మనిషి నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు ట్రైకోటమీ అంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనము కొన్నిసార్లు హీలింగ్ అనేటువంటిది రిక్వైర్డ్. మనకి ఈ సమ్టైమ్స్ హీలింగ్ రిక్వైర్స్ మెడికల్ ట్రీట్మెంట్ అలాంగ్ సైడ్ ప్రేయర్. అంటే ప్రార్థనతో పాటు ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది విశ్వాసుల్లో వాళ్ళు ఉన్న అపోహ ఏమిటంటే మెడిసిన్ తీసుకోవటం అంటే అదొక పాపంగా వారు భావిస్తూ ఉంటారు, లేదా మెడిసిన్ తీసుకోవటం అంటే మనం విశ్వాసాన్ని కోల్పోయాము అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. అది కానే కాదు. బికాజ్ మనం 4 గాస్పుల్స్లో ఒక గాస్పుల్ రాసినటువంటి లూకా, ఆయన ఒక వైద్యుడు. మీరు చూసినట్లయితే ఆయన ఒక ఫిజిషియన్. సో దేవుడు మరి ఈ డాక్టర్స్ కూడా ఆయన ఉపయోగించుకున్నాడు. అలాగే యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే రోగికే వైద్యుడు అవసరము అని ఆయన తెలియజేశాడు. మీరు ఇంకా చూసినట్లయితే పత్రికల్లో అపోస్తలుడైనటువంటి పౌలు తను రాసినటువంటి పత్రికలో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆరోగ్యము నిమిత్తము కొత్త మెడిసిన్ తీసుకో, ద్రాక్షరసం తీసుకో, యాజ్ ఎ మెడిసిన్గా నువ్వు ద్రాక్షరసం తీసుకో అని ఆయన చెప్పినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫిజికల్ బాడీకి హీలింగ్ ప్రేయర్తో పాటు మనం మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. రెండవది నిరాశ, డిప్రెషన్ కలగడానికి కారణము ఈ ఫిజికల్ బాడీ. మూడవది మనం చూసినట్లయితే శాటానిక్ కాజెస్. మూడవది ఏమిటంటే శాటానిక్ కాజెస్ అంటే ఈ అపవాది వలన. ఈ అపవాది చూడండి, ద ఎనిమీ వాంట్స్ బిలీవర్స్ టు బిలీవ్ లైస్ అంటే అబద్ధాలను మనం నమ్మేటట్లుగా ఆయన చేస్తాడు. ఏంటో తెలుసా? గాడ్ డస్ నాట్ లవ్ యూ. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. అలాగే నువ్వు రికవర్ కాలేవు, ఈ ప్రాబ్లంలోంచి నువ్వు బయటికి రాలేవు, నీ అప్పుల సమస్యలోంచి నువ్వు బయటికి రాలేవు, నీ బిడ్డల అనారోగ్యంలోంచి వారు స్వస్థత పొందుకోలేరు, లేదా నీకున్నటువంటి ఈ అనారోగ్య సమస్యలోంచి నువ్వు బయటికి రాలేవు, లేదంటే నీ బంధకాల్లోంచి నువ్వు బయటికి రాలేవు, నువ్వు పనికిరాని వాడవు అని కొన్ని అబద్ధాలు నీ హృదయంలో అది చొచ్చుకునేటట్లుగా చేస్తుంది. కొన్నిసార్లు అది నీకేం చెప్తుంది తెలుసా? నువ్వు ఒంటరి వాడవు అని చెప్తుంది. ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ఇన్ ద డిప్రెషన్, ద సాటన్ లైస్ ఇన్ యువర్ ఇయర్స్. ఏమని చెప్తుందంటే యు ఆర్ ఎలోన్, నువ్వు ఒంటరి వాడవు అనేది చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భయంకరమైన కటికి చీకటి లోయలాంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు విశ్వాసించవలసింది ఏంటంటే, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నాతోనే ఆయన నడుస్తున్నాడు అని మర్చిపోకూడదు. అందుకే దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయంలో ఏముంటుందంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దొడ్డి కర్రయ్యు నీ దండము నన్ను ఆదరించెను. సో దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనతో పాటు ఆ శ్రమల గుండా నడుచుకుంటా వెళ్తాడు. ఆయన ఆ శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, మనల్ని రెస్టోర్ చేస్తాడు. ఆయన మనల్ని నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డ, మనము ఇలాంటి సాతాను చెప్పేటువంటి అబద్ధాలను మనం ఎన్నడూ కూడా మనము నమ్మకూడదు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ద థీఫ్ కమ్ ఓన్లీ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్. దొంగతనానికి నశింప చేయటానికి ఆయన వస్తాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేయబడుతుంది. సో స్పిరిచువల్ వార్ఫేర్ అనేటువంటిది ఈజ్ ఎ రియల్. మన జీవితంలో మర్చిపోకూడదు. కాబట్టి సాతాను మనల్ని అబద్ధాలు చెప్పడమే కాదు, కొన్నిసార్లు మనల్ని బలహీనపరుస్తుంది, కొన్నిసార్లు మనల్ని ఫిజికల్గా కూడా అది అటాక్ చేస్తుంది. గెరాసేనుల దేశంలో మనం చూసినట్లయితే అక్కడ అపవాది అతను పట్టుకుంది. సేన అనేటువంటి దురాత్మను ఆయన పట్టుకున్నప్పుడు అతను తను గాయపరుచుకుంటూ ఉన్నాడు, తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. తనను గొలుసులతో కడితే ఆ గొలుసులను కూడా తుత్తినేలుగా చేసేసాడు, తను బలహీనపరిచేశాడు.
సో ప్రియ దేవుని బిడ్డ, మనం చూడండి, మూడవది మనం నిరాశ నిస్పృహలోకి వెళ్ళటానికి కారణం ఏమిటంటే, ఈ యొక్క అపవాది మనల్ని ఏం చేస్తుందంటే అబద్ధాలు చెబుతుంది. ఈ అపవాది మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని బలహీనపరుస్తుంది, మనల్ని డిప్రెషన్లో తీసుకువెళ్తుంది. మనకు చెబుతుంది, నిన్ను దేవుడు ప్రేమించట్లేదు, నువ్వు ఈ సమస్యలో నుంచి బయటకు రావు అని అబద్ధాలు మన చెవులో చెప్తూనే ఉంటుంది. సో అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ అపవాదిని మనం ఎదిరించాలంట. అపవాదిని మనం ఎదిరించాలి. 4వ విషయాన్ని మీకు నేను చూపిస్తాను. మనకు డిప్రెషన్ రావడానికి, మరి కృంగుదల రావడానికి 4వ విషయం ఏంటంటే స్పిరిచువల్ కాజెస్, ఆత్మీయమైనటువంటి రీజన్స్. అదేంటి, ఆత్మీయ కారణాలు కూడా ఉంటాయా మన డిప్రెషన్లోకి వెళ్ళటానికి అంటే? ఎస్, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఇలాంటి కష్టమైనటువంటి డిఫికల్ట్ సీజన్స్ని ఆయన మనల్ని అనుమతిస్తాడు. డూ యు నో వై? బికాస్ టు గ్రో ఇన్ ద ఫెయిత్, మన విశ్వాసంలో ఎదగటం కొరకు ఆయన ఇలాంటి డిఫికల్ట్ సీజన్స్ని, కష్టంతో కూడినటువంటి ఈ శ్రమల్ని మన జీవితంలో ఆయన అనుమతిస్తాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు బైబిల్లో చూస్తే యోబు గురించి దేవుడు 2 మార్లు సాక్ష్యం చెప్పి, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడు యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడని చెప్పినటువంటి వ్యక్తి జీవితంలోనే దేవుడు 2 సార్లు చెప్పినటువంటి దేవుడే తన జీవితంలో శ్రమలను అనుమతించినట్లుగా మనం చూస్తాం. యోబు పాపం చేసిన దాన్ని బట్టి తన జీవితంలో శ్రమలు రాలేదు. యోబు తప్పిపోవటాన్ని బట్టి తన జీవితంలో శ్రమలు రాలేదు. బట్ గాడ్ అలోస్ ద సఫరింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యోబు జీవితంలో శ్రమలు రావటానికి కారణము దేవుడు తను అనుమతించాడు. సో ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమలు మనల్ని అనుమతిస్తాడు. శ్రమలు అనుమతించడానికి మనల్ని డిస్ట్రాయ్ చేయడం కోసం కాదు, మనల్ని రిఫైన్ చేయడం కోసం, మనల్ని ఆయన మరి ఇంకా నూతనపరచడం కోసం, విశ్వాసంలో మనం పరిణితి చెందటం కోసం. మీరు చూసినట్లయితే పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఆ బంగారము శుద్ధ బంగారంగా తయారవటం కోసం ఆ కొలిమిలో కాలుస్తారని వాక్యం సెలవిస్తుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. దేవుడు శ్రమలు అనుమతిస్తున్నాడు కదా అని మనము మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. సో నేను మీకు మళ్ళీ ఒకసారి మళ్ళీ తెలియజేస్తాను ఇప్పుడు వరకు చెప్పినటువంటి విషయాలు. అదేమిటంటే, మొట్టమొదట మనం చూసినట్లయితే డిప్రెషన్ అనేటువంటి ఈ యొక్క మరి డిప్రెషన్ అనేటువంటిది విశ్వాసాల జీవితంలో కూడా వస్తుంది. 4 విషయాలు చెప్పాను. అలాగే ఈ డిప్రెషన్ రావడానికి 4 విషయాలు: సిచ్యువేషనల్ కాజెస్. రెండవది కనుక మనం చూసినట్లయితే భౌతికంగా మనకు శారీరక పరంగా వచ్చేటువంటి అనారోగ్యాల కారణంగా వస్తుంది. మూడవది సాటానిక్ కాజెస్. 4వది స్పిరిచువల్ కాజెస్. డిప్రెషన్ అనేటువంటిది మరి విశ్వాసులైనటువంటి వారికి, విశ్వాసులు కానటువంటి వారికి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందనే విషయాన్ని మనం చూసాం. భక్తులైనటువంటి జీవితంలో, వారి జీవితంలో ఎలాంటి కృంగిదలకు వారు వెళ్ళారో, యోబు, ఏలియా, అలాగే మరి చూసినట్లయితే దావీదు భక్తుడు, మోషే భక్తుడు, ఇలా భక్తులందరి జీవితంలో మనం చూస్తే వారందరూ కూడా ఈ భయంకరమైనటువంటి ఈ కటిక చీకటి కలిగినటువంటి లోయల్ లాంటి శ్రమల గుండా, నిరాశ గుండా, కృంగినటువంటి స్థితిలోకి వెళ్ళి వారు మరణిస్తే బాగుండు, నేను మరణించాలి అని ప్రార్థన చేసినటువంటి వారుగా కూడా ఉన్నారు. కారణం 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు నేను తెలియజేశాను. ఒకటి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. రెండవది, భౌతికంగా మన శరీరంలో వచ్చేటువంటి అనారోగ్యాల వలన. మూడవది, మనం చూసినట్లయితే అపవాది సాతాను మన జీవితంలో కల్పించే దాన్ని అబద్ధాలను చొప్పించడం వలన, లేదా మన ఫిజికల్గా అది మనల్ని అటాక్ చేయటం వలన. నాలుగవది, మనం చూసినట్లయితే స్పిరిచువల్గా కూడా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో శ్రమల్ని అనుమతించడం ద్వారా మనం ఈ భయంకరమైనటువంటి శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే మన జీవితంలో మర్చిపోకూడదు. మరొకసారి నేను తెలియజేస్తాను, God does not abandon us when you are walk through these deepest valleys. డిప్రెషన్ అనేటువంటి డీపెస్ట్ వ్యాలీస్ గుండా మనం వెళ్తున్నప్పుడు ఈజ్ విత్ us, మనతో ఉన్నాడు. ఆయన మనల్ని రెస్టోర్ చేస్తాడు. ఆయన మనకు ఈ నూతన బలాన్ని మనం అనుగ్రహించి మనల్ని ఈ సమస్యలు అనేటువంటి, ఈ డిప్రెషన్ అనేటువంటి దానిలో నుంచి
తప్పించి మనల్ని ఆయన ముందుకు తీసుకెళ్తాడనే విశ్వాసాన్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. చూడండి, మన జీవితం మనం చూసినట్లయితే ద రిథమ్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్ కనుక మనం గమనించినట్లయితే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద మౌంటైన్ టాప్స్. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, క్రైస్తవులుగా మనం ఉన్నాం కాబట్టి, మనం విశ్వాసంతో ఉన్నాం కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనకు ఒక్క కష్టం కూడా రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అ లై. అది అబద్ధం. అది బికాస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద మౌంటైన్ టాప్. సమ్టైమ్స్ దే ఆర్ వ్యాలీస్. sometimes they are mountain tops and sometimes they are valleys. But because Jesus himself experienced that fun. యేసు ప్రభులు వారి జీవితాన్ని మనం పరికించి చూస్తే ఆయన జీవితం అంతా కూడా మౌంటైన్ టాప్స్గా లేదు. అది కొన్నిసార్లు డీప్ వ్యాలీస్గా ఉన్నట్లు కూడా మనం పరిశీలన చేస్తాం. చూడండి, ఆయన జీవితంలో సంతోషం ఉంది, అలాగే ఆయన జీవితంలో తిరస్కరణ ఉంది. సొంత ప్రజలే ఆయన తిరస్కరించారు. ఆయన జీవితంలో మరి శారో ఉన్నది. ఆయన కూడా కొన్నిసార్లు ఈ యొక్క మృంగిదల్లోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆయన కూడా, ఎందుకంటే మానవ శరీరం ధరించుకున్నాడు, ఆయన కూడా గెత్సెమనేలో కూడా ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఆయన సిలువకు కూడా అప్పగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఏలియా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. మౌంట్ కర్మేల్, ఆ పర్వతం మీద ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను చూశాడు. వెనువెంటనే రెండవ రోజు అరణ్యంలో దిన ప్రయాణం అంతా దూరం వెళ్ళి అక్కడ డిప్రెషన్లోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎప్పుడూ కూడా మరి ఆ మౌంటైన్ టాప్స్గా కాకుండా మన జీవితంలో అది డిప్రెషన్లు కూడా ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో దట్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎప్పుడు ఈ సంతోషాలు అలాగే ఈ డిప్రెషన్తో కూడినటువంటివిగా ఉంటాయని మన జీవితంలో మనం నమ్మాలి. అప్పుడు మనము అలాంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుని మనం ముందు పెట్టుకొని మనం నిరీక్షణతో నూతన బలాన్ని పొందుకుంటూ ముందుకు కొనసాగలం. సో ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క డిప్రెషన్ మనము తప్పించుకోవాలంటే, ఈ నిరాశలో నుంచి మనం బయటపడాలంటే, ఈ నిరాశను మనము ఓడించాలంటే, మనం ఈ నిరాశను మనము డిఫీట్ చేయాలి అంటే 4 ప్రాముఖ్యమైనటువంటి మరి ఆ 4 బిబ్లికల్ స్టెప్స్ని మీకు నేను ఈరోజు తెలియజేస్తాను. 4 దైవ సంబంధమైనటువంటి ఆ మార్గాలను, ఆ యొక్క మరి మెట్లను మీకు నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి మనం చూసినట్లయితే రివీల్ అంటే అర్థం ఏంటంటే, మనకొస్తున్నటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టడం మానివేసి దాన్ని మనం ఓపెన్గా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. సో టెల్ గాడ్ హానెస్ట్లీ, దేవుడితో చెప్పడం ప్రారంభించాలి. మనం ఓపెన్గా దేవుడి దగ్గర మన హృదయంలో ఉన్నటువంటి బాధ, వేదన ప్రతిదీ ఆయన పాదాల దగ్గర మనం పెట్టగలగాలి. చాలామంది ఏం చేస్తారంటే, డిప్రెషన్ వచ్చినప్పుడు దేవుడి పాదాల దగ్గర మరి చెప్పవలసినటువంటి వారు, లేదా దేవుని దగ్గర ఓపెన్గా మరి ఆయన ప్రార్థనాపూర్వకంగా చెప్పుకోవాల్సిన వారు ప్రార్థన చేయటం మానేసి దాన్ని ఏం చేస్తారంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళి వారు బలహీనమైపోతున్న వారు ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఇలాంటి నిరాశ, నిస్పృహలోనికి వెళ్ళామో మనం వెంటనే చేయవలసిన పని ఏంటంటే, మనము రివీల్ అవ్వాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం రివీల్ అవ్వాలి. దావీదు జీవితం చూడండి. డేవిడ్ పోర్ అవుట్స్ ఇన్ హిస్ హార్ట్, తన హృదయంలో ఉన్నదంతా కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాడు. యేసు ప్రభువును కూడా మనం చూస్తే ఆ గెత్సెమనేటువంటి తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. సో హీలింగ్ బిగిన్స్ విత్ హానెస్టీ, ద హీలింగ్ బిగిన్స్ విత్ రివీలింగ్. సో మన హృదయంలో అదంతా కూడా దేవుని దగ్గర చెప్పినప్పుడు, దైవజనులైనటువంటి వారికి మనం వారి దగ్గరికి వెళ్ళి వారి ప్రార్థన అవసరతను మనం కోరుకున్నప్పుడు, సో ఇలా రివీల్ చేయటం వల్ల మనం ఈ యొక్క డిప్రెషన్ని డిఫీట్ చేయగలము. ఈ యొక్క శ్రమను, అలాగే ఈ యొక్క కృంగుదలను మనము జయించవచ్చును. 2 విషయాన్ని మీకు నేను చూపిస్తాను. రెండవది ఏంటంటే రెసిస్ట్. అంటే డు నాట్ అలౌ డిప్రెషన్ టు డిఫైన్ యువర్ ఐడెంటిటీ ఆర్ ఫైట్ స్పిరిచువల్లీ. అంటే రెసిస్ట్ చేయాలి దాన్ని మనం. అందుకే మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 4:7 మనం చూస్తే అపవాదిని మనం ఏం చేయాలంటే ఆయన ఎదిరించమని తెలియజేస్తున్నాడు దేవుడు. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించండి, అది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము దాన్ని రెసిస్ట్ చేయాలి.
అపవాది మన దగ్గరకు వచ్చి మనం కృంగేటట్టుగా చేస్తున్నప్పుడు, లేదా నిరాశే నీ జీవితంలో డిప్రెషన్లో నువ్వు ఉన్నప్పుడు దాన్ని ఎదిరించాలి. అంతేగాని డిప్రెషన్ బట్టి మనము కృంగిదల్లోనికి వెళ్ళిపోకూడదు. చూడండి, మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా మరణకరమైనటువంటి అనారోగ్యం నీకు ఎదురైనప్పుడు డాక్టర్స్ నీకు తెలియజేసినప్పుడు నువ్వు కృంగకూడదు. కృంగితే సంవత్సరంలో చచ్చిపోవలసిన వాడు 1 monthలోనే చనిపోతాడు. నువ్వు ధైర్యంగా దాన్ని ఎదుర్కొనటానికి నీ యొక్క మానసికంగా ఫిజికల్గా కూడా నువ్వు ఎదుర్కొంటే 1 year 2 yearsలో నువ్వు నీ లైఫ్ స్పాన్ అన్నప్పుడు నువ్వు 10 years కూడా దాన్ని నువ్వు జయించవచ్చు. నీ లైఫ్ స్పాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వై? టు రెసిస్ట్. దాన్ని మనం ఎదిరించటం ద్వారా నీ జీవితంలో ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు, నీ కృంగుదల వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ద్వారా, బై రీడింగ్ ద స్క్రిప్చర్స్, బై వర్షిపింగ్ ద గాడ్, ఈ యొక్క నిరాశ నిస్పృహ నువ్వేం చేయాలంటే ఎదిరించవచ్చు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నామా మనం ప్రతిరోజు? కృంగినప్పుడు మనం మరీ ఎక్కువగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు నీ హృదయం తేలికవుతుంది. నువ్వు ఆ డిప్రెషన్ జయించవచ్చు. రెండోది, దేవుడి వాక్యాన్ని చదవడం ద్వారా నీ హృదయంలో నెమ్మది వస్తుంది, నీ జీవితంలోకి నెమ్మది వస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడని ఆయన నిరీక్షణతో కూడిన మాటలు నీకు అందిస్తున్నప్పుడు నువ్వు ఎంతో నూతనమైనటువంటి బలాన్ని నువ్వు పొందుకుంటావు. సో దట్ మనం ఈ డిప్రెషన్ని మనం జయించవచ్చు. మొదటిది రివీల్, రెండోది రెసిస్ట్ చేయటం, మూడోది నువ్వు ఆరాధిస్తున్నప్పుడే దేవుడు నిన్ను అద్భుతంగా ఆయన ముట్టి స్వస్థపరిచి అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఈ డిప్రెషన్ కూడా మనము దాంట్లో నుంచి బయటకు రావచ్చు. మూడో విషయాన్ని చూపిస్తాను చూడండి. మూడోది ఏంటంటే రీసెర్చ్. సమ్టైమ్స్ యూ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్. అంటే నువ్వు ఈ డిప్రెషన్లో నుంచి బయటికి రావటం కోసం మనకు ఒక కౌన్సిలర్స్ కావాలి. కొన్నిసార్లు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, కొన్నిసార్లు కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాలి, కొన్నిసార్లు మనము మరి సైకాలజిస్టుల దగ్గరికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు వెళ్ళాలి. సిగ్గుపడకూడదు. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటానికి సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది మరి తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి ఎలా తీసుకోవాలో తెలియనప్పుడు వారు ఏం చేస్తారంటే వారు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ యొక్క మరి దాని యొక్క మరి పతనమైపోయి ఆ రాంగ్ కాన్సిక్వెన్సెస్ వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం కొన్నిసార్లు ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. మనము స్పిరిచువల్గా దైవజనులకు మనం తెలియజేసి, లేదా మనకంటే కూడా మోర్ స్పిరిచువల్గా ఉన్నవారు, మనకంటే పెద్దవారు, ఆత్మీయంగా ఉన్నటువంటి వారికి మనము వారి దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా చాలా సందర్భాల్లో ఈ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేస్తాం. నిజం. నేను యాజ్ ఏ ప్రొఫెసర్గా నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తూ ఉంటాను. కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. వారిని నేను ఒక్కోసారి మన పర్సనల్గా నేను వారిని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వారిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వారు ఎంతో మరి ఆ కౌన్సిలింగ్ని బట్టి ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి చాలామంది మరి వారు చదువులో ఎక్సెల్ ఉన్నట్లుగా నేను చూస్తూ ఉంటాను. యాజ్ ఏ పాస్టర్గా కూడా నేను ఉన్నప్పుడు చాలామంది యవనస్తులు వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి నేను కొన్ని స్పిరిచువల్గా వారిని నేను కౌన్సిల్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నుంచి వారు బయటకు వచ్చినప్పుడు ఎంతోమంది వారు బలపరచబడినట్లుగా నేను చూస్తూ ఉన్నాను. బికాజ్ సమ్ టైమ్స్ వెన్ యు ఆర్ ఇన్ ద డిప్రెషన్ మనకి డెఫినెట్లీ వీ నీడ్ ఏ కౌన్సిలర్స్. ఆ కౌన్సిలర్స్లో పాస్టర్స్ విల్ ప్లే ఏ కీ రోల్ ఫర్ ద స్పిరిచువల్ మనకి డెసిషన్స్ తీసుకోవాల్సినప్పుడు. అలాగే కొన్నిసార్లు మనం డాక్టర్స్ని కలవాల్సి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనకంటే పెద్దవారు జీవితంలో ఆత్మీయంగా ఎన్నో సంవత్సరాలు దేవుడితో నడిచినటువంటి వారి దగ్గర మనం కౌన్సిల్ తీసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 4 విషయాలు మీకు నేను చూపిస్తాను. దట్ ఈజ్ రీప్లేస్. ఫస్ట్ ఇది రివీల్, రెండోది రెసిస్ట్, మూడోది రీసెర్చ్, నాలుగోది రీప్లేస్. ఏంటి రీప్లేస్? రీప్లేస్ లైస్ విత్ ద గాడ్స్ ట్రూత్. ఈ అబద్ధాల్లో దేవుని సత్యాన్ని మనము నింపినప్పుడు, దాన్ని రీప్లేస్ చేసినప్పుడు మనం ఈ డిప్రెషన్లో నుంచి బయటికి రాగలం. అదేంటో తెలుసా? నీకు సాతాను చెప్పేటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధం ఏమిటంటే నువ్వు ఒంటరివాడు అని చెప్తుంది. అది సాతాను చెప్పేటువంటి ఒక భయంకరమైన అబద్ధం ఏంటంటే నువ్వు ఒంటరివాడివి, నీకెవరు లేరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం చేస్తుంది.
కాబట్టి నీకు అపవాది నిన్ను గనక ఈ యొక్క అబద్ధంతో నిన్ను నింపుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యముతో, దేవుని సత్యముతో ఆ అబద్ధాన్ని నువ్వు రీప్లేస్ చేయాలి. అబద్ధం ప్లేస్లో దేవుని సత్యాన్ని రీప్లేస్ చేయాలి. అప్పుడు నువ్వు డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చేస్తావు. నేను ఒంటరివాడిని కాదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈవెందో నేను ఈ యొక్క డార్కెస్ట్ వ్యాలీస్ గుండా నేను వెళ్ళినా, గాడ్ ఈజ్ విత్ మీ అండ్ హీ వాక్స్ బిసైడ్ మీ అండ్ హీ రెస్టోర్స్ మీ అనే సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఈ డిప్రెషన్ నుంచి నువ్వు బయటకు రాగలవు. సో ప్రియ దేవుని బిడ్డ, చూడండి, మనకు ఒక నిరీక్షణ అనేటువంటిది ఉన్నది, మనకు ఒక హోప్ అనేటువంటిది ఉన్నది. ఆ హోప్, ఆ నిరీక్షణ ఏమిటంటే దేవుడే నా బలము, దేవుడే నా ఆధారము, ఆయనే నా కోట, ఆయనే నా అండ అనే సత్యాన్ని మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు. సో ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గాడ్ డిప్రెషన్ అంటే మీకు తెలియజేశాను. డిప్రెషన్ అనేటువంటిది మరి అందరికీ, దేవుణ్ణి నమ్మిన వారికి నమ్మని వారికి అందరి జీవితంలో వస్తాయి. మరి ముఖ్యంగా విశ్వాసులకు కూడా వస్తుంది. కొంతమంది భక్తుల జీవితాలు మేము ముందు పెట్టాను. యోబు, అలాగే మోషే దైవజనుడు, అలాగే ఏలియా ప్రవక్త, అలాగే దావీదు లాంటి మహాభక్తుడు, దేవునికి హృదయానుసారమైనటువంటి భక్తుల జీవితాల్లో కూడా ఈ శ్రమలు వచ్చాయని, శ్రమలకు కారణమైనటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను. అలాగే ఈ కృంగుదలకు, అలాగే ఈ కృంగుదలను, ఈ డిప్రెషన్ మనము ఎలా జయించవచ్చో 4 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశాను. అలాగే దేవుడు ఈ యొక్క మరి కృంగుదలలో ఉన్నటువంటి భక్తుల జీవితంలో ఆయన ఏ విధంగా మరి ఆయన ట్రీట్ చేశాడు, వారిని ఆ కృంగుదలలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలాగా ట్రీట్ చేశాడో కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. మొదట మనం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్ అప్రోచ్గా ఉంటుంది. ఆయన, ఈ గాడ్ డస్ నాట్ టీచ్ ఫస్ట్ టు ప్రీచ్ ఎ సర్మన్. ఆయన మనకేమో బోధ చేయడు. మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆయన మనకు బోధ చేయడు. కొన్నిసార్లు మనకు ఏది అవసరమో దాన్ని ప్రొవైడ్ చేస్తాడు. ఏలియా జీవితంలో మనం అదే చూస్తాం. ఏలియా ఆ యొక్క దిన ప్రయాణమంతా మరి దూరము అరణ్య మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు దేవుడు ఆయనతో మాట్లాడిన విధానం మనం చూసినట్లయితే ఆయనకేం ప్రసంగం చేయాల. దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు ఫుడ్ తిను, నువ్వు వాటర్ తాగు, నువ్వు నిద్రించు అని ఒక జెంటిల్ కాన్వర్జేషన్ చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూసిన తర్వాత దేవుని యొక్క ప్రజెన్స్లో మనం చూస్తే అక్కడ ఆయన మనకి ఏది కావాలో దాన్ని గురించినటువంటి ఆ కేర్ తీసుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు మిరాకిల్ చేయలేదు. అక్కడ ఏలియా జీవితంలో మిరాకిల్ ఏం చేయలేదు. ఆయన ఫస్ట్ ఆ మిరాకిల్ చేయడానికి ముందు ఆయన ఏం చేశాడంటే, ఫస్ట్ ఆయన నువ్వు రెస్ట్ తీసుకో అంటే గాడ్ కేర్స్ అస్. దేవుడు మనల్ని కేర్ చేస్తున్నాడు యాజ్ ఎ హోల్ పర్సన్గా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుడి యొక్క ట్రీట్మెంట్ ఏలియా విషయంలో ఏ విధంగా ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం మనం చూసినట్లయితే యోబుని ఆయన ఎలాగా మరి రెస్టోర్ చేసినట్లుగా మనం చూస్తాము. యోబుకు ఆయన మరి తను తాను ఆ యొక్క దేవుని గురించినటువంటి విషయాన్ని తెలిసినప్పుడు ఆయన డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో దేవుని ట్రీట్మెంట్ జోబు విషయంలో ఏ విధంగా ఉన్నదో మనం చూస్తాం. సో ఫైనల్గా మనం గనక ఈ యొక్క విషయాన్ని మనం కంక్లూడ్ చేసుకున్నట్లయితే, మనం కృంగినప్పుడు దేవుని యొక్క నూతన బలాన్ని ఎలా పొందుకోవచ్చో మీకు తెలియజేసిన తర్వాత ఫైనల్గా మనం కంక్లూడ్ చేసుకున్నట్లయితే, జీసస్ అండర్స్టాండ్స్ అవర్ సారోస్, గాడ్ అండర్స్టాండ్ అవర్ డిప్రెషన్. ఎందుకు అంటే దేవుడు ఆయన మనకు దూరంగా ఉన్నటువంటి వాడు కాదు. ఆయన మన యొక్క పెయిన్ ఆయనకి తెలుసు. మీరు చూపిస్తాను, ఒక విషయాన్ని చూపిస్తాను. యెషయా గ్రంథము మరి 53వ అధ్యాయం 3వ వచనం చూపిస్తాను చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. సో ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, జీసస్ ఆయన తృణీకరింపబడ్డాడు. దేవుడు ఆయన శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినటువంటి ఆయన ఒక మానవుని వలె ఆయన తృణీకరింపబడ్డాడు. కానీ ఆయనకు తెలుసు మన యొక్క లోన్లీనెస్,
ఆయనకి తెలుసు మన బీట్రియల్, ఆయనకి తెలుసు మన యొక్క రిజెక్షన్, ఆయనకి తెలుసు మన యొక్క ఫిజికల్ సఫరింగ్, ఆయనకి తెలుసు మన యొక్క ఎమోషనల్ యాగోనీ. బికాజ్ ఆయన ఇవన్నీ గుండా వెళ్ళాడు. ఆయన కూడా రిజెక్ట్ చేయబడ్డాడు. ఆయన కూడా మనం చూసినట్లయితే ఈ ఇస్కరియోతు యోధ ద్వారానే మరి నైవంచన చేయబడ్డాడు. ఆయన బిట్రేడ్, ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన కూడా భౌతికంగా శ్రమలు అనుభవించాడు. కొరడాలతో మరి ఆయన దెబ్బలు తిన్నాడు. సిలువలో మరణించాడు. ఆయన మనలాగే మరి మానసికమైనటువంటి యాగోనీ కూడా ఆయన మరి పొందుకున్నాడు. కానీ ఇవన్నీ ఆయన చేసినటువంటి ఆయన మానవులుగా ఉన్న మనం అందరం కూడా ఈ యొక్క డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. మన జీవితంలో మనం నమ్మవలసింది ఏమిటంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన సంతోషాల్లో మాత్రమే కాదు, దేవుడు గాఢాంధకారపు లాంటి లోయ లాంటి శ్రమల గుండా అలాంటి కృంగినటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్లో కూడా ఆయన మన పక్కనే ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు. ఆయన మనల్ని రెస్టోర్ చేస్తాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. మనం ఈ సమస్యలో నుంచి బయటకు వచ్చేలాగా ఆయన మనల్ని రెస్టోర్ చేస్తాడు. ఆయన మనల్ని ఈ శ్రమల్లో నుంచి, డిప్రెషన్ నుంచి వెళుతున్నప్పుడు నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సో ప్రియ దేవుని బిడ్డ, నీకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, నువ్వు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి కృంగద్దు. దేవుని వాక్యం మనల్ని మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా ఉందాం, ప్రార్థనతో ఎదుర్కొందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా మనము దేవుని యొక్క వాగ్దానాలను చేత పట్టుకొని మనము ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి మరి నీ వాక్యాన్ని వినడానికి మీరు కృప చూపించారు, నీకు వందనాలు. మేము ప్రభువా ఈ డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు నీవు ఎలాగ మమ్మల్ని బలపరుస్తావో మాకు తెలియజేశావు. మేము కృంగినప్పుడు, మేము ఇలాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు నీవు మమ్మల్ని చూస్తున్నావని, మమ్మల్ని అర్థం చేసుకుంటావని, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని తప్పిస్తావని మాకు తెలియజేస్తున్నావు. అయ్యా నిజమే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని చెప్పినటువంటి దేవుడవు తండ్రి. ఈ డార్కెస్ట్ వ్యాలీస్ గుండా మేము వెళ్తున్నప్పుడు నీవు మాతో పాటు నడుస్తావు, మా చేయి పట్టుకుంటావు, మమ్మల్ని రెస్టోర్ చేస్తావు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తావు. మాకు ఒక నూతన బలాన్ని మనం అనుగ్రహించి ఈ యొక్క మరి అపవాది మా హృదయాల్లో విత్తేటువంటి అబద్ధాలను మేము సత్యంతో రీప్లేస్ చేయడం ద్వారా, నీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మేము ఉండటం ద్వారా మేము జయిస్తూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోతామని సత్యాన్ని ఈరోజు మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది తండ్రి డిప్రెషన్లో, ఎంతమంది కృంగినటువంటి పరిస్థితిలో, ఎన్నో బాధలతో ఉన్నటువంటి వీరు ఈ వాక్యం వింటున్నప్పుడే వారి హృదయంలో ఒక నూతన క్రియ జరిగించి, అద్భుతాలు జరిగించి, విశ్వాసంతో వారు ముందుకు సాగడానికి మీరు సహాయం చేసి వారి జీవితంలో అద్భుత కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తోడైయుండునా ప్రభువా, నన్ను నడిపి